పిల్ల పెత్తనం చేసిన నక్క. అద్భుత జానపద హాస్య కథ. ఒకూర్లో ఒక అవ్వ ఉండేది. ఆమెకో మనవడున్నాడు. కొడుకు కోడలు చిన్న వయసులోనే చనిపోవడంతో అవ్వే మనవన్ని పెంచుకుంటా ఉంది. వాడు చానా మంచోడు. ఎవరికి ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా చేతనైన సాయం చేసేటోడు. ఒకరోజు అవ్వ మనవన్ని పిలిచి, రే, సంతకు పోయి ఒక మంచి పాలిచ్చే బంగారంలాంటి బగొడ్డుని కొనుక్కోని రాపోరా అని పంపించింది. వాడు సరేనని డబ్బులు తీసుకొని పోతా ఉంటే అడవిలో ఒక రైతు ఒక నక్కను తాడుతో కట్టేసి బబరా గుంజుకొని పోతా కనబన్నాడు. ఆ నక్క దారిలో కనబన్నోళ్లనంతా, అనా అనా కొంచెం కాపాడండనా, ఈ ఒక్కసారికి వదిలేయమని చెప్పండనా, మీకు పుణ్యముంటాది అని అడుగుతా ఉంది. కాని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అది చూసి వాడు, ఏందనా, దాన్ని పట్టుకొని అట్లా పోతా ఉన్నావు, ఏమైంది అన్నాడు. దానికా రైతు పళ్ళు పటపటమని కొరుకుతా, ఈ దొంగసచ్చినేది, మొన్న ఎవరూ లేనిది సూసినా మంచి కోడిపుంజును లటుక్కున పట్టుకొని చంపి తినేసింది. అందుకే ఈ రోజు వలేసి పట్టుకున్నా. దీన్ని అడవిలోనికి తీసుకొని పోయి చంపితే తప్పనా కోపం తీరదు అన్నాడు. వాడు నక్కకెళ్ళి చూసినాడు. దాని ఒళ్లంతా రక్తం కారతా ఉంది. అయ్యో పాపమని జాలేసింది. దాంతో, అనా, ఏదో ఆకలై కడుపు నింపుకోడానికి తప్పు చేసింటాది. దానికే అంత శిక్ష వేస్తే ఎట్లా? ఇప్పటికే బాగా మెత్తగా తన్నినావు గదా, ఇంక వదిలేయి, మళ్ళా జన్మలో ఈ దరిదాపులకు గూడా రాదులే అన్నాడు. కాని దానికారైతు ఒప్పుకోక, ఏంది, బంగారంలాంటి నా కోడిపుంజుని చంపిన దీన్ని వదిలేయడమా? చచ్చినా వదలను, ఈరోజు దీన్ని చంపి బూడ్చిపెట్టాల్సిందే అన్నాడు కోపంగా. దాంతో వాడు, అనా అనా ఎందుకో దీన్ని చూస్తా ఉంటే జాలేస్తా ఉంది. కావాలంటే ఈ డబ్బులు తీసుకొని దాన్ని నాకియ్యి అన్నాడు. అవ్వ ఇచ్చిన డబ్బులు చూపిస్తా. అన్ని డబ్బులు చూసేసరికి ఆ రైతుకి ఆశ పుట్టింది. వీడెవడో పిచ్చోనిలెక్కున్నాడు. ఆలస్యం చేస్తే బంగారంలాంటి అవకాశం తప్పిపోవచ్చు అనుకోని వెంటనే వానికి నక్కను అప్పజెప్పి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినాడు. వాడు నక్కకు కట్లు విప్పి దెబ్బలకు కట్టు కట్టి ఇంటికి తీసుకొనొచ్చినాడు. అది చూసి వాళ్ళవ్వ, అరే, ఇదేందిరా, మాంచి పాలిచ్చే బంగారంలాంటి బగొడ్డును తీసుకొని రమ్మంటే ఇట్లాంటి పనికిరాని పోరంబోకు దాన్ని తెచ్చినావు, ఏం చెయ్యాల దీన్ని అనవసరంగా తిండిదండుగా అనింది. దానికా నక్క, అవ్వా అవ్వా అంతమాట అనొద్దు, అన్నగాని కాపాడకపోతే ఇప్పటికల్లా సచ్చి శవమై సక్కగా స్వర్గానికి పోతా ఉంటి. నా ప్రాణాన్ని నిలబెట్టినాడు కాబట్టి మీరు కలలో గూడా ఊహించనంత మేలు ఏదో ఒకటి చేస్తా. కొద్ది రోజులాగండి, ఈ దెబ్బలు కొంచెం తగని అనింది. సర్లే, మాటలకేంలేగాని కోటలు దాటించొచ్చు, చెప్పడం కాదు చేసి చూపించు, అప్పుడు నమ్ముతా అనింది అవ్వ. నక్క ఆ ఇంట్లోనే ఉంటా, వాళ్ళు పెట్టింది తింటా కొద్ది రోజుల్లోనే మళ్ళా మామూలుగా తయారయింది. ఒకరోజు అవ్వ దగ్గరికి పోయి, అవ్వా అవ్వా నాకు రేప్పొద్దున చద్ది కట్టు, ఈడికి కొంచెం దూరంలోనే ఒక రాజున్నాడంట, ఆయనకు ఒకే ఒక కూతురుందంట, పోయి మనోనికి ఇస్తాడేమో కనుక్కోకొస్తా అనింది. దానికా అవ్వ, ఏంది, మనోనికి రాజు కూతురా, తెలివుండే మాట్లాడతావున్నావా, వాళ్ళెక్కడ మనమెక్కడ, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అనింది. దానికా నక్క నవ్వుతా, అవ్వా, అదంతా నీకెందుకు, చూస్తా ఉండు నేనేం చేస్తానో అని సర్ది చెప్పింది. తరువాత రోజు పొద్దున్నే అవ్వ లేసి అన్నం చేసి మూట కట్టింది. నక్క దాన్ని తీసుకొని పోతా ఉంటే ఎదురుగా లక్ష్మీదేవి అడ్డం వచ్చింది. చీ చీ చీ, పొద్దున్నే ఈమె మొగం చూసినా, ఇట్లాంటోళ్ల మొగం చూస్తే పనైనట్లే అని గొనుక్కుంటా మరలా ఇంటికొచ్చి బువ్వ పాడేసింది. అది చూసి ఇవ్వా, ఏందే, బంగారంలాంటి బువ్వనట్ల నేలపాలు చేసినావు, ఏమైంది అనింది. దానికా నక్క, ఏం చేద్దామవ్వా, మంచి పనికి పోతా ఉంటే లక్ష్మీదేవి ఎదురొచ్చింది, అందుకే తిరిగొచ్చేసినా అనింది. దానికా అవ్వ, అదేంటే, లక్ష్మీదేవి ఎదురైతే మంచిదే గదా అనింది ఆశ్చర్యపోతా. ఆ మాటలకా నక్క, ఏందవ్వా అట్లంటావు, లక్ష్మీదేవి ఎప్పుడూ ఉన్నోళ్ల దగ్గర్నే ఉంటాది తప్ప మనలాంటి లేనోళ్లకెళ్ళి కన్నెత్తైనా చూస్తాదా, వాళ్ళు మంచోళ్ళా చెడ్డోళ్ళా అని అస్సలు పట్టించుకోదు. జనాలని ముంచేటోళ్లైనా, ఖూనీకోర్లైనా, దొంగలైనా, అచ్చరం ముక్క రానోళ్లైనా ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ల దగ్గర్నే కులుక్కుంటా తిరుగుతా ఉంటాది. అందుకే ఆమె అంటే నాకస్సలు పడదు అనింది. తరువాత రోజు పొద్దున్నే మళ్ళా అవ్వ కట్టిచ్చిన సద్దెమూట తీసుకొని నక్క బయటకొచ్చింది. అంతలో దానికీసారి సరస్వతీదేవి ఎదురొచ్చింది. ఆమె మొగం చూడగానే, ఛా ఛా ఛా, పొద్దున్నే ఈమె మొగం చూసినాను, ఇట్లాంటోళ్ల మొగం చూస్తే ఇక పనైనట్లే అని గొనుక్కుంటా మరలా లోపలికి వచ్చి బువ్వ పాడేసింది. అది చూసి అవ్వ, అదేంటే,
మళ్ళా ఈరోజు కూడా పాడేసినావు, ఏమైంది అనింది. దానికా నక్క, ఏం చేద్దామవ్వా, పోతా ఉంటే సరస్వతీదేవి ఎదురొచ్చింది, అందుకే తిరిగొచ్చేసినా అనింది. అందుకా అవ్వా, అదేందే, సదువుల తల్లి సరస్వతీదేవి ఎదురైతే మంచిదే గదా అనింది ఆశ్చర్యపోతా. దానికా నక్క, ఏందవ్వా అట్లంటావ్, సరస్వతీదేవి ఎప్పుడూ ఉన్నోళ్ల దగ్గర్నే ఉంటాది తప్ప మనలాంటి లేనోళ్ల వంక కన్నెత్తైనా చూస్తాదా, వాడు 4 ముక్కలు సదువుకోని జనాలను ఉద్ధరిస్తాడా లేక నిలువునా ముంచేస్తాడా అనేది అస్సలు పట్టించుకోదు. ఎంత పనికిమాలినోడైనా సరే డబ్బులుంటే సాలు కులుక్కుంటా వాళ్ల నట్టింట్లో సంబరంగా దిగుతా ఉంటాది. అందుకే ఆమె అంటే నాకస్సలు ఇష్టం లేదు అనింది. 3వ రోజు పొద్దున్నే మళ్ళా అవ్వ కట్టిచ్చిన సద్దిమూట తీసుకొని నక్క బయటకొచ్చింది. అంతలో దానికి అటువైపు పోతా ఉన్న అగ్నిదేవుడు కనబన్నాడు. వెంటనే, అవ్వా, అగ్నిదేవుడు కనబన్నాడు, ఇంగ పోయస్తా అనింది. దానికా అవ్వా, అదేందే, నీకు లక్ష్మీదేవి నరస్వతీదేవి చెడ్డయి, కొంపలంటించే అగ్నిదేవుడు మంచోడైనాడా, నేనెక్కడా చూళ్లా ఇట్లాంటి విడ్డూరం అనింది. దానికా నక్క, అదేందవ్వా, అంత మాటంటావు, ఎవరింట్లో పొయ్యి వెలగాలన్నా నోట్లో కింత కూడు పోవాలన్నా అగ్నిదేవుడే గదా దిక్కు, పాపం ఉన్నోళ్ళా లేనోళ్ళా అని అస్సలు చూడడు, అందరింట్లోనూ వెలుగుతుంటాడు, అందుకే ఆయనంటే నాకు చానా ఇష్టం అంటూ సద్ది తీసుకొని సక్కగా రాజుగారి పూరికి బయలుదేరింది. అడవులు దాటుతా, కొండలు దాటుతా, నదులు దాటుతా చివరికి ఆ రాజ్యానికి చేరుకోనింది. భటులు దాన్ని ఊరు వాకిలి కాన్నే ఆపేసినారు. ఎవరు నువ్వు, యాన్నుంచి వస్తావున్నావు, మా రాజ్యంలో నీకేం పని అని అడిగినారు. దానికా నక్క, నేను చానా దూరం నుంచి ఒక రాజు పంపిస్తే వస్తావున్నా. మీ రాజు కూతురు సక్కదనాల సుక్కంటగదా, మా పిల్లోనికేమైనా ఇస్తారేమో కనుక్కోవాలా, పోండి పోయి మీ రాజుతో నేను పిల్ల పెత్తనానికి వచ్చిన విషయానికి చెప్పి రాపోండి అనింది. సరేనని వాళ్లు పోయి రాజుకు చెప్పినారు. నక్కేంది, పిల్ల పెత్తనానికి రావడమేంది అని రాజు ఆశ్చర్యపోయి దాన్ని పిలిపించినాడు. రాజు నక్కతో, నా కూతురితో పెండ్లంటే మాటలుగాదు, మా భవనాలు, బంగారం, భోగభాగ్యాలు అన్నీ చూసినావు గదా, మరి మీ పిల్లోనికేమున్నాయి అని అడిగినాడు. దానికా నక్క, ఏంది రాజా అట్లంటావు, మాది అట్లాంటిట్లాంటి అల్లాటప్పా పట్టణం కాదు, 12 ఆమడల పట్టణం, ఇంటింటి ముందు బంగారు అరుగులు, రత్నాల ముగ్గులు ఉంటాయి, కింద పోయే చీమ మాట్లాడతాది, పైన పోయే దోమ మాట్లాడతాది, ఊన్నోళ్ళు ఇంట్లో రత్నాల పళ్ళెంలో తింటే ఎంత లేనోళ్లైనా బంగారు పళ్ళెంలో తింటారు, చుట్టు పక్కల 7 లోకాల్లోనూ అట్లాంటి నగరం మరెక్కడా ఉండదు అని చెప్పింది. దాంతో రాజు సంబంధానికి ఒప్పుకొని ముహూర్తాలు పెట్టుకుందామన్నాడు. సరే, ఇప్పటికి 15 రోజుల తర్వాత మంచి ముహూర్తం ఉంది, ఆ రోజు పిల్లను తీసుకొని మా ఊరికి రండి అంటూ అన్నీ మాట్లాడుకొని ఎల్లెట్ల రావాల్నో చెప్పి బయలుదేరింది. నక్క ముహూర్తాలైతే పెట్టించింది గాని ఈడ చూస్తే తినడానికి తిండి గూడా సరిగా లేదు. దాంతో అడవిలోనికి పోయి నిమ్మకాయ మీద నిమ్మకాయ పెట్టి దానిమీద నిలబడి ఘోరమైన తపస్సు చేసింది. ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై, ఏందే నక్క, ఏందీ తపస్సు, పద్మాసనంలో తపస్సు చూసినా, ఒంటికాలి మీద తపస్సు చూసినా, అన్నం తినకుండా తపస్సు చూసినా, తలకిందులుగా తపస్సు చూసినా గాని ఇట్లా నిమ్మకాయ మీద నిలబడి తపస్సు చేసినోళ్లని ఇంతవరకు 14 లోకాల్లో యాడా చూల్లేదు. చెప్పు, ఎందుకిట్లా ఘోరంగా తపస్సు చేసినావు, ఏం కావాల నీకు అని అడిగినాడు. అప్పుడానక్క, ఏం లేదు సామీ, చానా చిన్న కోరిక, నాకు 12 ఆమడల పట్టణం కావాల, అందులో ఇంటింటి ముందు బంగారు ఆరుగులు, రత్నాల ముగ్గులు ఉండాలా, కింద పోయే చీమ మాట్లాడాలా, పైన పోయే దోమ మాట్లాడాలా, ఉన్నోళ్ళు రత్నాల పళ్ళెంలో తింటా ఉంటే ఎంత లేనోళ్లైనా బంగారు పళ్ళెంలో తింటా ఉండాలా, అట్లాంటి నగరాన్ని కేవలం 10 రోజులు ఉండేలా నా కోసం తయారు చేసివ్వండి చాలు, అంతకు మించి ఇంకేం వద్దు అనింది. సరే, 10 రోజులే అంటా ఉన్నావు గదా, ఇస్తా పో అన్నాడు శివుడు. అంతే, మరుక్షణంలో అక్కడ కనీవిని ఎరగనంత అద్భుతమైన పట్టణం ప్రత్యక్షమైంది. నక్క పోయి అవ్వను, మనవన్ని తీసుకోనొచ్చి పన్నీటిలో స్నానం చేయించి, పట్టుబట్టలు కట్టించి, అంగరంగ వైభవంగా ఊరంతా ఊరేగించి సింహాసనం మీద కూర్చోబెట్టి పక్క ఊరి రాజుకు కబురు పంపింది. రాజు కూతురిని తీసుకొని బంధువులతో, మిత్రులతో ఆ ఊరిలో అడుగుపెట్టినాడు. యాడ చూసినా బంగారమే, యాడ చూసినా రత్నాలే, పైన పోయే దోమ పలకరిస్తా ఉంది, కింద పోయే చీమ పలకరిస్తా ఉంది. ఆ వింతలన్నీ చూసుకుంటా రాజభవనంలోనికి అడుగుపెట్టినారు. నక్క ఎదురొచ్చి అందరినీ విడిదింటికి తీసుకొని పోయింది. తాంబూలాలు మార్చుకున్నారు.
3 రోజుల తరువాత పెళ్లికూతురు ఇంట్లో చేద్దామనుకున్నారు. నక్క అందరినీ తీసుకొని రాజుగారి ఊరికి పోయింది. రాజు వాళ్లకు ఏమాత్రం తక్కువ చేయకుండా భూమంతా అరుగేసి, ఆకాశమంత పందిరేసి కనీవిని ఎరగనంత అద్భుతంగా పెండ్లి చేసి ఊరంతటికీ 3 పూటలా 66 వంటకాలతో అద్భుతంగా అన్నం పెట్టించినాడు. అట్లా ఆడ 3 రోజులు గడిచిపోయినాయి. నక్క మరలి పెండ్లికి కొత్త కోడల్ని, రాజుని అందరినీ తీసుకొని వచ్చింది. అది ఆ పట్టణం తయారైన 10వ రోజు. శివుడు వరమిచ్చింది 10 రోజులకే గదా. దాంతో వాళ్ళు ఆ పట్టణంలో కాలు పెట్టడం ఆలస్యం. పట్టణం మొత్తం మాయమైపోయింది. అది చూసిన నక్క వెంటనే, ఓరి నాయనోయ్, మీ పిల్ల కాలు మంచిది కానట్టుంది దేవుడోయ్. ఆ పిల్ల అడుగు పెట్టగానే మా బంగారు పట్టణం కాస్తా మాయమైపోయింది. ఇంక పిల్ల కాపురానికొస్తే ఇంకేం జరుగుతాదో ఏమో నాయనోయ్. మాకు ఈ పిల్లా వద్దు, దీనితో సంసారము వద్దు దేవుడోయ్ అంటూ దొంగేడుపు ఏడవసాగింది. అది చూసి రాజు, లేదు లేదు, మీరేమీ బాధ పడకండి. నాకెట్లాగూ కొడుకులు లేరు. ఉండేది ఒక్కతే కూతురు. అల్లుణ్ణి నాతో బాటే ఉంచుకుంటా. ఎట్లాగూ నా తర్వాత రాజ్యం అల్లునికే గదా అని చెప్పి కూతుర్ని, అల్లుణ్ణి, అవ్వను తీసుకొని తన రాజ్యానికి వెళ్ళిపోయినాడు. హమ్మయ్యా, నా ప్రాణాలు కాపాడినందుకు రుణం తీర్చుకున్నాను అనుకోని నక్క సంబరంగా తిరిగి అడవిలోనికి వెళ్ళిపోయింది. కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.